అందరికి నమస్కారం. ఇవాళ టాపిక్ H1B వీసా. ఈ H1B వీసా అంటే ఏంటంటే అమెరికాలో జాబ్ చేసుకోవడానికి ఉండే వీసాని H1B వీసా అంటారు. యూజువల్‌గా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అంటే హై స్కిల్డ్ ఐటీ ఇంటలెక్చువల్స్ ఉంటారు కదా! వాళ్ళందరూ కూడా H1B వీసా పైనే వస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది డాక్టర్లు అంటే మెడికల్ హెల్త్ సెక్టార్లో కూడా కొంత ఉంటారనమాట. హెల్త్ కేర్ వర్కర్స్ చాలామంది కూడా ఉంటారు. డాక్టర్లు అట్లా ఉంటారు కదా! వాళ్ళు కూడా H1లో ఉంటారు. ఇంకా కొంత ఇంజనీరింగ్ సైడు, ఇంకా యూనివర్సిటీ లెక్చరర్స్ వీళ్ళు చాలామంది కూడా H1B వీసా పైన ఉంటారు. అయితే ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది H1 వీసాస్ ఆర్ టెక్ కంపెనీస్. ఇవన్నీ టెక్ కంపెనీస్ వాళ్ళే ఎక్కువ వీళ్ళు అంటే ఆపర్చునిటీస్ తీసేసుకుంటూ ఉంటారు హెచ్ వన్లో. అయితే ఏమైందంటే ఈ H1B వీసా ఇప్పుడు పర్ యానం ఏ కంపెనీ అయినా సరే ఒక ఎంప్లాయీని అంటే బయట కంట్రీస్ నుంచి తీసుకొని అమెరికాలో వర్క్ చేయించుకోవాలి అనుకుంటే దే హ్యావ్ టు పే అబౌట్ $100,000. అంటే మనకు ఇంచుమించుగా ఒక 90 లక్షల రూపాయలు పర్ యానం. 90 లక్షల రూపాయలు కట్టాలి ఆల్మోస్ట్. దట్స్ లైక్ ఎ లాడ్ ఆఫ్ మనీ, రైట్? సో ఇంత డబ్బు మరి ఇన్ని రోజులు ఏ కంపెనీస్ ఎట్లా పే చేసినట్టే మీకు ఒకటి చూపిస్తాను చూడండి ప్రజలారా. ఏంటంటే ఇది బాగా అబ్యూజ్ అయింది. ఏ మాట కాబట్టి చెప్పుకోవాలంటే చాలా అబ్యూజ్ అయింది. ఇంకా ఇక్కడ చూడండి, H1B వీసా స్పాన్సరర్స్ ఎవరు, ఏ కంట్రీస్లో ఎక్కువ ఉన్నారు అనుకుంటే అని చూసుకుంటే మనం అంటే ఏ కంపెనీస్ ఎక్కువ చేస్తున్నాయని చూసుకుంటే నెంబర్ 1 కంపెనీస్ అమెజాన్.com సర్వీసెస్ ఉన్నాయి కదా. ఈ అమెజాన్.com సర్వీసెస్ వాళ్ళు లేబర్ సర్టిఫికేట్ అప్లికేషన్ అంటే ఇది నెంబర్ ఆఫ్ H1 అప్లై చేసినాయి 10,900. యావరేజ్ శాలరీ ఎంత ఉన్నదండి వీళ్ళకు? $1,49,000 ఉంది. యావరేజ్ అమెరికన్ మనీ మేకింగ్ ఎంత అంటే అంటే వాళ్ళు ఇప్పుడు ఒక పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంటుంది కదా, దాన్ని మనం యావరేజ్గా వేసుకుంటే ఒక $90,000 ఉంటుంది ఆల్మోస్ట్, రైట్? $90,000 కంటే వీళ్ళకి ఎక్కువ ఉన్నారు కాబట్టి హై స్కిల్డ్ కాబట్టి వీ కెన్ అప్రిషియేట్ దెమ్, రైట్? అయితే ఇక్కడ ఏంటంటే చూడండి, 149 అంటే యావరేజ్గా ఉన్న వాళ్ళకు లెట్స్ 85 కాడ అట్లా ఉంటుంది. 85,000 వేసుకున్నాం మనము. దానికంటే ఆల్మోస్ట్ ఇప్పుడు దగ్గరగా 1.5% ఎక్కువ ఉన్నట్టు. సో ఇంత మంచి స్కోర్ ఉంది కాబట్టి దిస్ ఇస్ ఓకే. కానీ మన ఇండియన్ కంపెనీస్ ఏం చేస్తున్నాయో చూద్దాం. చూడండి, 101,000 అంటే ఒక్క రూపాయి కూడా అడిషనల్గా వీళ్ళకు అమెరికాకి ఇస్తున్నట్టు కాదు. మనం $5,000 ఇంకో టాటా కన్సల్టెన్సీస్ చూద్దాం, 105,000 అంటే కేవలం $5,000 మాత్రమే ఉన్నదానికంటే థ్రెషోల్డ్ కంటే ఎక్కువ. మరి అదే మళ్ళీ గూగుల్ని చూద్దాం, 178,000, అవునా? అట్లనే మైక్రోసాఫ్ట్ చూద్దాం, 163,000. అంటే ఇప్పుడు యావరేజ్ అమెరికన్ 85,000 సంపాదిస్తే వీళ్ళు 160 సంపాదిస్తారు, 180 ఆల్మోస్ట్, రైట్? 150 ఇట్లా సంపాదిస్తారు. మెటా వాళ్ళు అయితే ఇంకెక్కువ జీతాలు ఇచ్చుకుంటారు. సో లుక్ ఎట్ దెమ్, 199,000. సో వీళ్ళు ఇంకెక్కువ డబ్బులు పెట్టుకొని ఇచ్చుకుంటున్నారు, రైట్? ఇంకా మనం ఇండియన్ కంపెనీస్ చూసింది కదా, ఇప్పుడు మనం కాగ్నిసెంట్ 100, టీసీఎస్ 105. ఇంకా ఎక్కడ అయిపోలేదు ప్రజలు, జస్ట్ గో డౌన్ ఎ లిటిల్ బిట్, రైట్? ఇక్కడ చూడండి, విప్రో వాళ్ళని చూడండి. ఈ విప్రో వాళ్ళు అయితే మరీ అధ్వానం ఉన్నారు. విప్రో వాళ్ళు $93,000 మాత్రమే వీళ్ళు కోట్ చేస్తున్నారు. సో వీళ్ళందరికీ ఇప్పుడు ఏమవుతుందంటే ట్రంప్ ఇచ్చిన లెక్క ప్రకారం 100,000 వీళ్ళు పర్ యానం కట్టాలి. ఈ కంపెనీస్ అన్నీ కూడా, ఇవన్నీ టెక్ కంపెనీస్ చూడండి ప్రజలారు. ఇంకోటి ఏంటంటే ఇవన్నీ టెక్ కంపెనీస్. ఈ టెక్ కంపెనీస్ అన్నీ కూడా అంటే ఇప్పుడు ఫైల్ చేసిన H1లే కదా, కొన్ని వేలలో ఫైల్ చేసారు వీళ్ళంతా. ఎన్ని H1లు ఉంటాయి మనకు యావరేజ్గా అంటే పర్ యానం ఒక 65,000 H1లు ఉంటాయి. ఇంకా మాస్టర్స్ కోటా ఉంటుంది. మాస్టర్స్ కోటాలో 20,000 ఉంటాయి. అంటే 65,000 ప్లస్ 20,000 అంటే ఒక 85,000 ఉంటాయి అన్నమాట. ఓకే, ఇవన్నీ ఏంటి? ప్రాఫిట్ ఆర్గనైజేషన్. మళ్ళీ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ కొన్ని వేరే ఉంటాయి. ఇప్పుడు కొన్ని యూనివర్సిటీస్ నాన్ ప్రాఫిట్ కింద వచ్చేస్తాయి. ఇంకా హెల్త్ కేర్ సెక్టార్ ఉంటుంది కదా, అది నాన్ ప్రాఫిట్ కిందనే వస్తుంది అనమాట. నాన్ ప్రాఫిట్ కింద ఈ కోటాకి సంబంధం లేదు. నాన్ ప్రాఫిట్కు ఎవరైనా ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు. ఈ ప్రాఫిట్ కోటాకేమో ఒక సర్టన్ డేట్స్ టైంలో ఉంటాయి అనమాట. ఎవ్రీ ఇయర్ మార్చ్, ఏప్రిల్ అట్లా ఉంటుంది కదా, అప్పుడు చేసుకోవడానికి ఉంటుంది. అయితే ఇక్కడ స్టోరీ ఏంది అంటే ఇప్పుడు ఇక్కడ ట్రంప్ ప్రతి ఒక్క H1B వీసా హోల్డర్ ఎవరైనా కానీ, వాళ్ళు హెల్త్ కేర్ వర్కర్సే కానీ, వాళ్ళ ఐటీఏ కానీ, ఇంకా యూనివర్సిటీ కానీ, ఏదైనా కానీ, వాళ్ళందరూ కూడా ఆ కంపెనీస్ అంటే ఆ హాస్పిటల్స్ కానీ వాళ్ళు ఎవరు కానీ రిక్రూట్ చేసుకుంటే ఒక 100,000 పర్ యానం కట్టాలి. మరి ఎంతవరకు సాధ్యమవుతుంది అంటే చాలా టెక్ కంపెనీస్ ఇక చెయ్యవు. దే వోంట్ డూ ఇట్ అన్లెస్ అంటే ఇట్ ఈస్ మచ్ రిక్వైర్డ్. ఇంకా పెద్ద కంపెనీస్ ఉంటాయి కదా, వాళ్ళు అన్లెస్ అంటే వాళ్ళకు రిక్వైర్మెంట్ నిజంగా ఉంది అంటే తప్ప వాళ్ళు తీసుకొచ్చుకోరు. ఇన్ని రోజులు ఏం చేసిందంటే 70% ఇంకా తక్కువైతే కాదు,
మొన్న ఈవెన్ 2025లో కూడా 71% ఆఫ్ ది H1B కోటా కేటగిరీ ఉంది కదా, అది ఇండియన్స్ నుంచే వచ్చింది. ఇప్పుడు ఈ దెబ్బ పర్ఫెక్ట్గా పడేది ఎవరికంటే ఇండియన్స్కి పడుతుంది, ఇంకెవ్వరికి పడదు ఇంత పెద్ద దెబ్బ. ఎందుకంటే మనం 70% దగ్గర ప్లస్లో ఉంటే చైనీస్ మన తర్వాత నెక్స్ట్ స్టెప్లో చైనీస్ ఉన్నారు. దే ఆర్ అబౌట్ 12%, విచ్ ఇస్ లైక్ మచ్ స్మాలర్. అంటే చైనీస్ మనకన్నా చాలా తక్కువ H1 వీసాలల్లో ఉన్నారు. కనుక ఇప్పుడు ఏమైతే ఉంటుందంటే మన ఇండియన్ కంపెనీస్ ఉన్న వాళ్ళకే వీళ్ళకు చాలా పెద్ద బ్లో వస్తుంది. మరి ఇది నిజంగా కరెక్టేనా, సబబేనా, ఇది దేశానికి కరెక్టేనా అని అంటే మనము ఏ మాట కామాట మనం మాట్లాడుకుందాం. సి డోంట్ థింక్ లైక్ సంబడి ఈజ్ లివింగ్ ఇన్ అమెరికా, దే సపోర్ట్ అమెరికా ఫర్ ఎవ్రీథింగ్. ఇట్స్ నాట్ లైక్ దాట్. మామూలుగా ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు ఇక్కడ అబ్యూజ్ అవుతుందండి. ఒక 66,000 జీతమే తీసుకుంటారు యూజువల్గా. H1B అప్లికేషన్స్కి ఎంత 66,000. అంటే మీకు ఒకటి ఏం చూపిస్తానంటే వీళ్ళకు 66,000 రూపాయల జీతాలలో, ఓకే కొంచెం కిందకి చూడచ్చులే, అయితే 66,000 జీతాలు కనుక ఉంటే వీళ్ళకు ఎంత, యావరేజ్ అమెరికన్ పర్ క్యాపిటా 80,000 దగ్గర ఉంటే వాళ్ళకంటే తక్కువ ఉంది కదా. సో వీళ్ళ ఎకానమిక్ కేటగిరీ ఎట్లుంటుందంటే లోవర్ 25%లో ఉంటారు. అంటే మన H1B తీసుకొచ్చుకునేది హై స్కిల్లో. అమెరికా ఈజ్ బ్రింగ్ దీస్ H1 గైజ్ అండ్ వెరీ హై స్కిల్. సో వెన్ దే ఆర్ కమింగ్ యాజ్ ఎ వెరీ హై స్కిల్, లైక్ లెట్ దెమ్ బి పేడ్ లైక్ వెరీ హై స్కిల్ అని అమెరికన్ వాదన. అలా తప్పేం లేదు. ఎందుకంటే తక్కువ స్కిల్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చుకొని తక్కువ జీతాలకు పని చేయించుకొని అమెరికన్ జాబ్లు ఎట్లా తీసేసుకుంటారు అనేది అమెరికా వాదన. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం చూస్తే ప్రస్తుతానికి ఉన్న అన్ఎంప్లాయ్మెంటు, ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ చదివిన పిల్లలు ఉంటారు కదా, వీళ్ళంతా టెక్ కంపెనీస్ కాబట్టి మోర్ దాన్ 6% అన్ఎంప్లాయ్మెంట్ ఉంది ఈ కంప్యూటర్ సైన్స్ చదువుకున్న పిల్లలలో. అమెరికన్ అంటే ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ ఏం చెప్తున్నారంటే, చూడండి బాస్, మీరు అందరూ అక్కడి నుంచి ఇక్కడ తీసుకొస్తున్నారు కదా, వాళ్ళు నిజంగా హై స్కిల్ ఉంటే ఇంత పే చేయండి, 100,000 ప్లస్ ఇంకో 150,000 200,000 ఉంటుంది కదా, అంటే ఆల్మోస్ట్ 250 నుంచి 300, అంటే ఆల్మోస్ట్ ఒక 2.5 కోట్ల నుంచి 3 కోట్ల రూపాయలు వేసుకుందాం మనం జీతం. అంత పే చేసుకొని తీసుకొచ్చుకొని రండి, మాకేం నష్టం లేదు, రైట్. మరి మీరు మాకు కట్టాల్సిన యాన్యువల్ ఫీ మాకు కట్టండి, మాకు దాంట్లో ప్రాబ్లం లేదు. కానీ తక్కువ స్కిల్ వాళ్ళని తీసుకొచ్చుకొని తక్కువ డబ్బులు ఇచ్చుకొని అమెరికన్ జాబ్లు ఎత్తుకుపోతాం అంటే మాత్రం కుదరదు అని చెప్పి ఈజ్ క్లియర్లీ లైక్ సేయింగ్ హిజ్ వర్డిక్ట్ అని చెప్పుకోవచ్చు. దీన్ని మనం ఇది ఏంటంటే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అంటాం. ఇది సెనేట్లో పాస్ కాలేదు, కేవలం ట్రంప్ మాత్రమే ఇచ్చారు. మరి ఇట్లాంటి ఇచ్చినవి నిజంగా నిలబడతాయి ఆ కోర్టులో అంటే మోస్ట్లీ ఇది నిలబడుతుంది. ఎందుకు నిలబడుతుంది అంటున్నాను అంటే దే ఆర్ సేయింగ్ లైక్ పే ద ఫీ, దట్స్ ఆల్ దే ఆర్ సేయింగ్. వాళ్ళు తీసేస్తేనేమో అది నడవకపోవచ్చు, కానీ ట్రంప్ అట్లా చేయలేదు. దీని ఫీజు పెంచడం మరి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లకు చేయవచ్చా, దాన్ని మనం కోర్టు నుంచి సెనెట్ నుంచి తీసుకుపోవాలంటే కొన్ని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లలో నడుస్తూ ఉంటాయి. మోస్ట్లీ ఇది నడుస్తుందని అనిపిస్తుంది. ఎందుకంటే అన్ఎంప్లాయ్మెంట్ ఉంది అమెరికాలో, ప్లస్ లో స్కిల్డ్ వాళ్ళని తీసుకురావద్దు అంటున్నారు. ప్లస్ ఇప్పుడు నిజంగా హై స్కిల్ ఉంటే వాళ్ళకి డబ్బులు కట్టి మీరు అమెరికాలో పని చేయించుకోండి అని చెప్పి ట్రంప్ చెప్తున్నారు. ప్లస్ దీనివల్ల కంట్రీకి కొంత డబ్బులు వస్తూ ఉంటాయి, దానివల్ల వాళ్ళ అప్పులు తీరుతాయి, దానివల్ల వాళ్ళకు హెల్త్ కేర్ సెక్టార్ ఇవన్నీ పెరుగుతాయని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. ట్యాక్సులు తగ్గించుకోవచ్చు, హెల్త్ కేర్ సెక్టార్ పెంచవచ్చు, మన అప్పులు తీర్చుకోవచ్చు అని చెప్పి ట్రంప్ చెప్తున్నారు. విచ్ ఈజ్ ఆల్ వ్యాలిడ్. ఎందుకంటే అది ఒక $100 బిలియన్ అని చెప్పి చెప్తున్నారు. ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ ఒక 280,000 పీపుల్, అంటే 2,80,000 మంది H1లో ఉన్న వాళ్ళు గ్రీన్ కార్డులకు కన్వర్ట్ అవుతూ ఉన్నారు. అంటే ఇంతమంది కన్వర్ట్ అవుతూ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరూ డబ్బులు పే చేస్తే ఎన్నో కొన్ని 100 మిలియన్లు అవుతుంటాయి కదా, 100 బిలియన్లు అవుతుంటాయి కదా. సో ఆ పద్ధతినే ఇప్పుడు ట్రంప్ వాళ్ళు తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అండ్ దట్ ఈస్ ద రీజన్ హీ బ్రాట్ దీస్ థింగ్స్. బట్ ట్రంప్ ఏం చెప్తా ఉన్నారు దీనికంటే ఈజ్ ప్రిటీ మచ్ ఓకే విత్ ఇట్. ఎందుకు అని చెప్తా ఉన్నారంటే వీ వాంట్ గ్రేట్ పీపుల్ టు వర్క్ ఇన్ అమెరికా, దట్స్ ఆల్ దే ఆర్ సీయింగ్. మీరు గ్రేట్ పీపుల్ని తీసుకురండి, పని చేయించండి, మామూలు వాళ్ళు అయితే మా జాబ్స్ తీసుకోవడానికి వీల్లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇంకా అట్నే కొంచెం కిందికి వెళ్ళి చూద్దాం. యాక్చువల్లీ వెరీ హై స్కిల్డ్, ఓకే ఇక్కడ చూడండి, యాక్చువల్లీ లైక్ వెరీ హై స్కిల్డ్ అని చెప్పి చెప్తా ఉన్నారు ట్రంప్. ఇక్కడ చూడండి, రైట్. అట్లాగే డోంట్ రిప్లేస్ అమెరికన్ వర్కర్స్ అని కూడా చెప్తా ఉన్నారు ఆయన. అమెరికన్ వర్కర్స్ని రిప్లేస్ చేయొద్దు, ఓకే. తర్వాత ఇంకొకటి ఏమైనా కిందికి వెళ్ళి చూస్తే ఏమున్నాయి ప్రజలారా, ఇక్కడ 100,000 ఫీజు వచ్చేసింది, ఇది వచ్చేసింది, కవర్డ్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్, రైట్. అయితే ఇంకొకటి ఇది మర్చిపోయినాను, సారీ అబౌట్ దట్. ఇది గోల్డ్ కార్డ్.
అయితే ఇప్పుడు మరి మనకు H1లో 100,000 కట్టమంటే కంపెనీస్ కట్టకపోవచ్చు, ఏమన్నా చేయొచ్చు. అయితే మనం మరి ఏం చేయొచ్చు? ఇట్లాంటప్పుడు మనకు అమెరికా డోర్లు మూసుకుపోయినట్టేనా అంటే కాదు. హీ గేవ్ అనదర్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇన్ ద నేమ్ ఆఫ్ గోల్డ్ కార్డ్. చూడండి ఇది. ఈ గోల్డ్ కార్డ్, ది అమెరికన్ గోల్డ్ కార్డ్ అనమాట. ఈ గోల్డ్ కార్డ్ సంగతి ఏంది అంటే ఒక $1 మిలియన్ పే చేయాలి మనం. ఓకే, $1 మిలియన్ యాజ్ అన్ ఇండివిజువల్ నువ్వు ఒక $1 మిలియన్ పే చేయాలి. ఒక కంపెనీ త్రూ వస్తే మాత్రం $2 మిలియన్ పే చేయాలి. ఇక్కడ చూడండి, $2 మిలియన్ ఇఫ్ కార్పొరేషన్ ఈజ్ స్పాన్సరింగ్ దెమ్. ఎవరైనా కార్పొరేషన్ స్పాన్సర్ చేస్తుండ్రు వీళ్ళకంటే, అంటే ఇప్పుడు కంపెనీ ఏదైనా చేస్తుంది కదా, వాళ్ళు $2 మిలియన్ కట్టాలి. కానీ యాజ్ అన్ ఇండివిజువల్ అయితేనేమో ఒక $1 మిలియన్ కట్టుకుంటే సరిపోతుంది. దేనికి? యుఎస్ ట్రెజరీకి. ఎందుకు ఇది అంటే ఈ గ్రీన్ కార్డ్ పాత్వే ఫాస్టర్ చేయడానికి. మామూలుగా ఇప్పుడున్న పాత్వేస్ని కనుక చూస్తే మీరు EB1, EB2 పాత్వేలు ఉన్నాయి. ఈ EB1, EB2 కూడా కొంచెం టైం తీసుకుంటున్నాయి. సో ఇప్పుడు లెటెస్ట్ EB1, EB2 వేసుకున్నాం మనం. ఓకే, ఇవి ఈ ఎగ్జిక్యూటివ్గా ఇవి ఫాస్ట్గా మూవ్ అయ్యేవి. ఇప్పుడు కూడా వీటికి కూడా ఆల్మోస్ట్ ఒక 5 years టైం పడుతుంది. కానీ ఇప్పుడు ట్రంప్ తీసుకొచ్చిన గోల్డెన్ కార్డ్ ఏం చెప్తున్నాడంటే వితిన్ 6 to 12 months, అంటే 6 నుంచి 12 నెలల లోపల నేను మీకు గ్రీన్ కార్డ్ ఇప్పిస్తాను. యూ పే దిస్ మనీ $1 మిలియన్. ఇఫ్ యూఆర్ అన్ ఇండివిజువల్, మనం ఇండివిజువల్ మీ అట్లాంటి వాళ్ళు నా అట్లాంటి వాళ్ళు ఉన్నాం అనుకోండి, మనం ఒక $1 మిలియన్ కడితే, అంటే $1 మిలియన్ అంటే లెట్స్ సే 9 కోట్ల రూపాయలు కడితే మనకు గ్రీన్ కార్డ్ ఇచ్చేస్తారు ఒక 6 నెలల నుంచి సంవత్సరం లోపల. అదే ఇంకా మనకు ఇప్పుడు యాప్లో మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్ వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కనుక మనల్ని తెప్పించుకున్నట్టయితే వాళ్ళైతే $2 మిలియన్ కట్టాలి. అట్లయితే వాళ్ళకు మనకు గ్రీన్ కార్డుకు స్పాన్సర్ చేసినట్టు వాళ్ళు యాక్సెప్టెన్స్ చేస్తారు. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇండివిజువల్ అండ్ ఎ కంపెనీ. లైక్ ఇఫ్ దే ఆర్ ది బిగ్ కంపెనీ అండ్ ఇఫ్ యూఆర్ సో వర్త్ టు దట్ కంపెనీ, మరి కట్టనియండి అని చెప్పడం చాలామంది చెప్తా ఉన్నారు. ఇది క్రాక్ డౌన్ అవుతుంది, ఇది కోర్టులో కొట్టుడు పోతుంది అంటే ఐ డోంట్ థింక్ సో. ఇది నా పర్సనల్ జడ్జిమెంట్ అనుకోవచ్చు, కానీ చూస్తుంటే మాత్రం అట్లా అనిపించట్లేదు. మోస్ట్లీ దిస్ విల్ బి యాక్సెప్టబుల్. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇట్లా వీళ్ళు ఈ చెప్పకుండా టెక్ కంపెనీ CEOs అందరితో కూడా అసలు ఒక 2 వారాల క్రితం ప్రెసిడెంట్ ట్రంప్ మీటింగ్ పెట్టారు. మోస్ట్ లైక్లీ ఇది అక్కడ ప్రపోజల్ వచ్చిందని ఆ రోజు నుంచే కొంచెం టాక్ నడుస్తూ ఉంది. ఇక్కడక్కడ సోషల్ మీడియాలో ఇక్కడక్కడ కొంచెం టాక్ నడుస్తూ ఉంది. ఫ్యూ పీపుల్ వర్ ఎక్స్పెక్టింగ్ ఇట్. ఇంకా మీరు అక్కడక్కడ చార్ట్స్లలో చూస్తూ ఉంటే కూడా సోషల్ మీడియాలో కొన్ని చార్ట్స్లలో కనిపిస్తూ ఉన్నాయి. హీఈస్ గోయింగ్ టు క్రాక్ డౌన్ H1B అన్నట్టు ఎవరు ట్రంప్, రైట్? సో ఇప్పుడు ఇక్కడ నుంచి నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ప్రజలారా, డు నాట్ కమ్ టు అమెరికా. బేస్ లైన్ స్టోరీ అంతా ఓకే, ఒక దిక్కు వచ్చింది. డు నాట్ కమ్ టు అమెరికా యాజ్ ఎ స్టూడెంట్. స్టూడెంట్కి అయితే మొత్తం దారులు మూసుకుపోయినాయి. అట్లాగే H1 వాళ్ళకు కూడా దారులు మూసుకుపోయినాయి. అన్లెస్ అంటిల్ యు ఆర్ రియలీ హైలీ స్కిల్డ్, డు నాట్ కమ్ టు అమెరికా అని చెప్తాను. అయితే మరి నాకు డబ్బులు లేవు, నేను అమెరికాకి ఎట్లా రావాలంటే నువ్వు స్కిల్ పెంచుకొని, హై స్కిల్ పెంచుకొని ఆ కంపెనీస్తో రా. రెండో పద్ధతి, నీకు డబ్బులు ఉంటే అమెరికాలో ఇంకా ఇన్వెస్ట్ చేయి. ఒక $1 మిలియన్ ఇన్వెస్ట్ చేస్తే నీకే కదా గ్రీన్ కార్డ్ విత్ ఇన్ 1 year లోపల ఇచ్చేస్తారు. అది రెండో పద్ధతి. ఇంక ఇదే కదా కాదు, యాక్చువల్లీ ఇంకా ట్రంప్ ఇంకోటి ఏం చేసినట్టే మన దేశానికి ఇంకొక పొండు మీద కారం తల్లినట్టు అని చెప్పుకోవడానికి ఎవరైనా B1, B2 వీసా అంటారు. అంటే B1, B2 అంటే విజిటింగ్ వీసా అనమాట. ఈ విజిటింగ్ వీసా వాళ్ళకి కూడా ఈ ఇయర్ ఫిబ్రవరి నుంచి ఒక కొత్త రూల్ తీసుకురాబోతున్నారు ఆయన. యాక్చువల్లీ తీసుకురావాలా ఇంకా ఉన్నదనమాట. ప్రపోజల్ అయితే ఉంది, మరి ఇప్పటిదాకా అడిగినో లేదో నాకు తెలియదు, సబ్జెక్ట్ కరెక్షన్. దీనికి ఏంటంటే మనం విజిట్ వీసా మీద వెళ్ళాలి అని, మన స్టాంపింగ్కి కనుక వెళ్ళాలి అనుకుంటే ద కౌన్సిలర్స్ కెన్ ఆస్క్ అస్ $15,000 టు డిపాజిట్. ఇక్కడ ఒకటి చూడండి మీరు ప్రజలారా, షో యూ సంథింగ్. ఎస్ ఐ థింక్ ఇక్కడ చూడండి, టూరిస్ట్ వీసాలకైతే బాండ్ అడుగుతున్నారు. ఏం బాండ్ అడుగుతున్నారు? ఇక్కడ చూడండి, $15,000. ఈ $15,000 ఇక్కడ మనం కట్టాల్సిన అవసరం ఉంది టూరిస్ట్ వీసాలకు, బిజినెస్ వీసాల కోసం. ఎందుకు ఇవి అంటే ఈ కంట్రీస్లో ఓవర్ స్టే చేసిండ్రు ఎవరెవరైతే, అంటే ఒక 10% కంటే ఎక్కువ మంది ఎప్పుడైతే ఓవర్ స్టే చేస్తారో, అంటే ఇప్పుడు ఎవరైనా అమెరికాకి వస్తారు మన వాళ్ళు, తాన సవాళ్ళ ఆ సవాళ్ళ ఈ సవాళ్ళు అనుకుంటూ వస్తూ ఉంటారు కదా, ఇక మన వాళ్ళు వచ్చి కొంతమంది అక్కడనే ఉండిపోతారు, ఇక్కడ ఉండిపోయి ఇట్లనే ఉండిపోతారు. సో వీళ్ళకి ఏమవుతుందంటే వీళ్ళు ఓవర్ స్టే అయిపోయి ఉంటారు. కాబట్టి ఇట్లాంటి ఓవర్ స్టే చేసిన వాళ్ళ కోసం ఆ కంట్రీ కొంత ఇల్లీగల్ పద్ధతులు ఉన్నాయి అని చెప్పి వాళ్ళు యాక్సెప్ట్ చేసి దానికోసం అని చెప్పి ఈ $15,000 పెట్టినారు. ఇండియా, మెక్సికో, నైజీరియా, పాకిస్తాన్, హోండరస్, ఇట్లా కొన్ని ఒక 5-10 కంట్రీస్ ఉన్నాయన్నమాట. ఈ 5-10 కంట్రీస్లలో వీళ్ళు ఏం చేశారంటే అమెరికన్ ఎంబసీ వాళ్ళు ఎవరికన్నా B1, B2 వీసా కావాలంటే వాళ్ళు అడగవచ్చు. వాట్ దే కెన్ ఆస్క్ $15,000 బాండ్ కట్టండి,
అప్పుడు మీరు వీసాకు తీసుకోండి అని చెప్పి అడగడానికి ఇప్పుడు ఆస్కారం 100% ఉంది అని అర్థం అనమాట. సో దీంతో ఈ వీడియో ఇక్కడ ఆపేస్తా ఉన్నాను. ఐఎమ్ వెరీ సారీ ఫర్ ప్lenty H1B వీసా హోల్డర్స్ చాలా సిచ్యువేషన్స్లో ఉన్నారు. చాలామంది కూడా ఎంతో డబ్బులు కట్టి ఏడాది 2-3 ఏళ్ళ కింద వచ్చిన వాళ్ళు ఉంటారు. కొంతమంది ఇల్లులు కొనుక్కుంటే వాళ్ళు ఉంటారు. ఇంకా చాలా వాళ్ళ పిల్లల్ని చదువుకొచ్చుకునే వాళ్ళు ఉంటారు. రకరకాలుగా ఉంటారు. ఇప్పుడు ఇవన్నిటిని క్రాక్ డౌన్ చేసేసి మరి ట్రంప్ ఇట్లా తీసుకురావడం అనేది కొంత బాధాకరమైన పరిస్థితి. ఇది మన ఇండియన్ ఎకానమీకి బాగా దెబ్బతీసేది. ఇంకో పద్ధతి ఏంటంటే ఇక్కడ అయిపోకుండా ప్రజలారా, ఆల్ దిస్ టాలెంట్ ఇప్పటిదాకా ఏమైందంటే మన భారతదేశం ఇప్పటిదాకా చూసుకోండి, అంటే ఎస్పెషల్లీ తెలుగు ప్రజలకైతే నేను ఏం చెప్తాను అంటే, వీ హ్యావ్ బీన్ బఫర్డ్ బై ఆల్ దీస్ వెస్టర్న్ వరల్డ్ కంట్రీస్. ఈ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్ అన్నీ కూడా మనకు బఫర్ ఇచ్చినాయి. మన అన్ఎంప్లాయ్మెంట్కి ఇవాళ ఒక 10 లక్షల మంది ఉంటారు యావరేజ్గా మన వాళ్ళు. సంవత్సరానికి లెట్సే ఇప్పుడు ఒక 60,000 50,000 మన వాళ్ళని వేసుకుంటే H1B వీసాలల్లో ఒక 85,000 మనం 60,000 ఉంటారు మన వాళ్ళు. 60,000 మనం వేసుకున్న తర్వాత మీరు ఒకసారి ఆలోచించండి, 60,000 ప్లస్ వాళ్ళ వైఫ్ కూడా పనిచేస్తారు. సో ఆమె H4 వీసా కింద వస్తారు. సో H1 H4 రైట్, ఇట్లా ఒక 10 సంవత్సరాల నుంచి కనీసం వేసుకుంటాం మనం కూర్చుంటే. 2015 నుంచి ఉన్న వాళ్ళకైతే గ్రీన్ కార్డు నాకు తెలిసి లేవు ఆ లైన్లో ఉన్న వాళ్ళు. సో కనీసంగా అంత వేసుకున్నా కూడా ఒక 10 లక్షల మంది ఇబ్బంది పడే సిచ్యువేషన్ ఉంది ఇవాళ చూస్తూ ఉంటే. సో 10 లక్షల మంది ఒక యావరేజ్గా ₹1,00,00,000 సంపాదించుకునే వాళ్ళు మన వాళ్ళు మళ్ళీ ఇండియాకి తిరిగి రావడం వస్తుంటే వీళ్ళందరినీ మన కంట్రీ అంత అకామిడేట్ చేస్తుందా అంటే మేబీ అకామిడేట్ చేస్తుంది. యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ అకామిడేట్ చేస్తాం, కానీ ఈ లెవెల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తుందా, ఒక 10 లక్షల ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుందా అంటే ఆ పాసిబిలిటీ ఉండదని నేనేం చెప్పను, కానీ ఇట్స్ కైండ్ ఆఫ్ ఛాలెంజింగ్. ఎందుకంటే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మనం రెడీ లేము. ఎందుకు రెడీ లేము అంటున్నాం అంటే బిజినెస్ అంతా బయాస్గా నడుస్తూ ఉంది ఇండియాలో. వెల్త్ అంతా సెగ్రిగేట్ అయిపోయి ఒక సైడ్ ఉంది కాబట్టి కొత్త వాళ్ళకి బిజినెస్ చేయడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇది స్టెప్ 1. స్టెప్ 2లో ఇంకోటి కనుక మనం చూసుకుంటే ప్రజలారా, ల్యాండ్ వాల్యూస్ చాలా పెరిగిపోయినాయి. ఇంత ల్యాండ్ వాల్యూస్ పెరిగినప్పుడు ఇప్పుడు ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలి, ఏమైనా బిజినెస్ చేయాలి అని అనుకుంటే దాని రెంట్లు కానీ, ఆ ల్యాండ్లు కానీ, ఆ ప్రాపర్టీ వాల్యుయేషన్స్ కానీ చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇది చాలా కష్టమైపోతుంది కూడా అట్లాంటి బిజినెస్ చేయడానికి. సో ఇది సెకండ్ మేజర్ థింగ్. థర్డ్ థింగ్ ఏంటంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అండ్ గెటింగ్ దట్ బిగ్ లోన్స్ అండ్ విత్ ఆల్ దిస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ అవర్ ఎడ్యుకేషనల్ స్కిల్స్, ఈ టెరిషరీ యూనివర్సిటీ స్కిల్స్ కూడా మన ఆ లెవెల్కి సరిపోయే లెవెల్కి లేవు. కరెక్ట్గా చెప్పారంటే మనం ఏమన్నా మాట్లాడితే ఒక 2-3 ఐఐటీలు అవి మాట్లాడుతూ ఉంటాం, కానీ అట్లా కాదు. ఇప్పుడు కొన్ని ప్రాపర్ యూనివర్సిటీస్ కనుక చూసుకుంటే ఈ పాపులేషన్కి ఎంతో రీసెర్చ్ అవసరం. మరి ఇంత చేస్తూ ఉన్నామా అంటే నిజంగా చెప్పాలంటే మనం రీసెర్చ్ మీద స్పెండ్ చేసే హార్డ్లీ ఒక మేబీ $4-5 బిలియన్ ఉంటుందేమో. అది అమెరికాలో ఒక్క కంపెనీ చేస్తూ ఉంటుంది. ఒక ఎల్లి వాళ్ళు అట్లా జాన్సన్ వాళ్ళు అట్లాంటి వాళ్ళే ఒక $3-4 బిలియన్ పర్ యానం ఖర్చు పెడతా ఉంటారు అట్లాంటి అంటే రీసెర్చ్ అండ్ టెక్నాలజీ పైన. సో అంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ప్రజలారా, వీఆర్ ఫార్ బిహైండ్. మనం దీన్ని ఇంత ఫాస్ట్గా మనం ఈ దేశం మనది తీసుకోగలదా ఈ H1B రిజెక్షన్స్ని, అంటే రిజెక్షన్స్ అంటే ఇప్పుడు ఈ హై ఫీ వేవర్ని మనం తీసుకోగలమా అని అంటే our country, I don't think it is so well prepared. But what I mean to tell you is, మన వాళ్ళు వచ్చే వాళ్ళందరూ కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. కంట్రీ ఈజ్ బిగ్, వీ కెన్ డూ సంథింగ్. అండ్ అందరం కలిసికట్టుగా ఉండి మనం ఖచ్చితంగా మనం ప్రిన్సిపల్స్, మన గవర్నింగ్ రూల్స్ కనుక తీసుకొచ్చుకొని మంచిగా చేసుకోగలిగితే తప్పకుండా మన దేశాన్ని అభివృద్ధి చెందొచ్చు. మేబీ కొంత టైం పడుతుంది, ఒక 5-10 సంవత్సరాలు టైం పట్టవచ్చు. ఇవాళ కంప్యూటర్ టెక్నాలజీ ఇవన్నీ చూస్తూ ఉంటే వీఆర్ వెరీ అంటే ఎవ్రీథింగ్ ఈజ్ రెడీలీ అవైలబుల్. కాబట్టి మనకు ఈ 100 సంవత్సరాలు పట్టకపోవచ్చు. కరెక్ట్ కూర్చుంటే ఒక 10 సంవత్సరాల్లో మన లైఫ్ని మనం దిద్దుకున్నట్టే దేశాన్ని కూడా దిద్దుకోగలము. రైట్. సో ప్రజలారా, మరి ఇక్కడ నేను ఈ వీడియో ఆపేస్తున్నాను. అండ్ వన్స్ అగైన్ H1B వీసా క్యాన్సిల్ అవ్వడం మాత్రం చాలామందికి, అంటే ఈ వీసా హై ఫీ పెట్టడం మాత్రం ఇట్స్ కైండ్ ఆఫ్ వెరీ పెయిన్ఫుల్ ప్రాసెస్ ఫర్ క్వైట్ ఎ ఫ్యూ ఆఫ్ దెమ్. ఇక్కడ చాలామంది చూస్తూ ఉంటాను కదా, ఇంకా H1 మీద ఉన్న వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, అట్లా అన్నీ చేసుకున్నారు. ఇంకా కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి వాళ్ళకు. బట్ నెవర్తలెస్ నిజంగా డబ్బులు ఉంటే మాత్రం ఇంకా ఆ $1 మిలియన్ కట్టేసుకోండి. డబ్బు లేవు అనుకున్నారు అనుకోండి, ఇంకా మనం ప్యాక్ చేసుకొని ఇండియాకి వెళ్ళిపోవడం బెటర్. అంతేగాని టెంపరీగా ఈ ఇయర్ కొన్ని 100,000 కడతా చూస్తా, వచ్చే ఇయర్ మళ్ళీ 100,000 కడతా చూస్తా అని అంటే మాత్రం మన డబ్బులన్నీ అన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా చూసి ఆలోచించుకొని డిసిషన్స్ తీసుకోండి. రైట్. నథింగ్ హరీ. మనకి ఇంకొంచెం టైం ఉంటుంది. మళ్ళీ వీసా ఎవ్రీ ఇయర్ ఉంటుంది కాబట్టి అప్పటిదాకానైతే టైం ఉంది. సో ఎవ్రీ ఇయర్ కట్టాల్సింది కాబట్టి మన కంట్రీ బయటికి కంటే ముందు మాత్రం కట్టాల్సిన అవసరం వస్తుందని నేను ఏం అనుకోవట్లేదు.
Probably if you can stay here, if you can work here for some time, that might work out, right? సో ఈ వీడియో ఇక్కడ ఆపేస్తా ఉన్నాను. లాస్ట్ పెట్టే ముందు ఇంకొకటి ఏంటంటే, డబ్బులు అసలు ఎక్కడ ఖర్చు పెట్టకండి. H1 వీసా హోల్డర్ వాళ్ళు నేను ఒకటే మాట చెప్తా ఉన్నాను, క్యాష్ ఉంటే మీరు ఖచ్చితంగా తీసుకొని దగ్గరనే పెట్టుకోండి. బంగారం కొనుక్కొని అక్కడనో ఎక్కడనో పెట్టుకొని జస్ట్ అంతే పెట్టుకోండి తప్ప ఆ డబ్బుల్ని వేస్ట్ చేయకండి. బికాజ్ లైక్ ఇది మీకు పెద్ద షాక్ వస్తుంది. ఎందుకంటే యుఎస్ డబ్బులు సంపాదించి మీరు ఇప్పుడు మళ్ళీ ఇండియాకి వెళ్ళడం అంటే చాలా పెద్ద షాక్ లాగా ఉంటుంది. కాబట్టి డబ్బులు ఎక్కడంటే అక్కడ ఇన్వెస్ట్ చేయకండి, ప్రాపర్గా పెట్టుకోండి అండ్ ప్లాన్ యువర్ లైఫ్ వెరీ వెల్ ఫ్రమ్ హియర్ ఆన్వర్డ్స్, రైట్? థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఐ విల్ స్టాప్ ద వీడియో రైట్ హియర్. ప్రాబ్లీ ఇట్స్ టూ లాంగ్.